హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సోమశేఖర్. నేను ఈరోజు మీకు మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మనకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కొన్నటి వరకు ఇన్కమ్ సర్టిఫికేట్తో బేస్ అయి ఉంటుంది. ఏది కానీ స్కాలర్షిప్ కానీ, ప్రభుత్వ పథకాలు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్తో సంబంధించిన చాలా పథకాలు. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏంటంటారంటే బిలో పోవర్టీ లైన్, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి బిలో పవర్టీ లైన్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇంత 2 lakhs 3 lakhs మార్జిన్ అనేది పెడతారు. ఇంత లోపల ఉంటేనే కొన్ని స్కీమ్స్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్తారు. ఆ విధంగా ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి చాలా పబ్లిక్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, రేషన్ కార్డు ఉండదు, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు దాన్ని అన్ని అధిగమించి ఒక రైస్ కార్డ్ని ఇన్కమ్ సర్టిఫికేట్ కింద ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీగా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఆ జీవో కాపీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్లో చూడండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో కాపీ అనేది ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ GOMS 205 డేటెడ్ 25/7/2020. ఈరోజు ఒక జీవో కాపీ ఇవ్వడండి. ఏం జీవో కాపీ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రైస్ కార్డ్ బై ద రెవెన్యూ అథారిటీస్ ఇష్యూడ్ ఆర్డర్స్ అనే దాని గురించి. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఒక జీవో అనేది ఒక అప్డేటెడ్ జీవో, అంటే పబ్లిక్కి ఏ విధంగా రిస్క్ తగ్గించి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క బెనిఫిట్స్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అనేది ఏ విధంగా సులభతరంగా ఉపయోగించుకోవాలి అన్న దాని గురించి ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏం చేశారంటే, ఇంతకుముందు 2015 ఆ ప్రాంతం అంతకు ముందంతా ఏం చేసేవారంటే ఇన్కమ్ సర్టిఫికేటు స్కాలర్షిప్ కోసం కానీ, ఈ అదర్ స్కీమ్స్ కానీ, SC ST BC మైనార్టీ కార్పొరేషన్ లోన్లకు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కూల్ అడ్మిషన్స్ చేసేటప్పుడు కానీ దీని అన్నిటికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండేది. మేము చదువుకునేటప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా ఉండేది. ఆ సర్టిఫికేట్ అంటే ఎవరు ఇచ్చేవాళ్ళంటే తహసీల్దార్ ఆఫీస్ చిత్తూరు కానీ, తహసీల్దార్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, వీళ్ళు ఇదివరలో మనకి సర్టిఫికేట్ అనేది మంజూరు చేసేవాళ్ళు. దీనికోసం మన అప్లికేషన్ ఫిల్అప్ చేయడం, సబ్మిట్ చేయడం, దీనికోసం తిరగడం. ఇదేమవుతుందంటే ప్రతి 6 monthsకి వన్స్ మళ్ళీ మనం తీసుకుంటా ఉండాలి. 6 నెలలకు ఒకసారి ఇన్కమ్ మేము డిఫరెన్షియేషన్, కొంతమందికి లైట్ డిఫరెన్షియేషన్ పెరుగుతుందే కానీ ప్రతి ఒక్కరికి పెరగదు కదండి. ఈ విధంగా తీసుకుంటూ ఉండదు. ఏమవుతుందంటే ప్రతి స్కీమ్కి అప్లై చేసినప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వచ్చేది. దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఒకసారి మీరు బిలో పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ అన్న ఉంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద మధ్యతరగతి కుటుంబానికి కింద చెందినవారు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డ్ బేస్ చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేవాళ్ళు. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని కొంత లిమిట్ వరకే ఇచ్చేవాళ్ళు. అప్పుడు కూడా తీసుకోవడానికి కొంత రిస్క్ అనేది బేస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇష్యూ చేసి గవర్నమెంట్లు ఎన్ని జీవోలు ఇచ్చినా ప్రభుత్వం కొన్ని ఆఫీసుల్లో మెయింటైన్ చేస్తారు, కొన్ని ఆఫీసుల్లో మెయింటైన్ చేయరు. ఆ జియో యొక్క ఆర్డర్ని కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ప్రతి ఒక్కరికి రైతులు అంటే బిలో పవర్టీ కింద ఉన్న వాళ్ళు ఆ యొక్క జీవోని తెలియదు, పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు, వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పుకోలేరు. ఇటువంటి ఇబ్బందులన్నీ పడడం ఇవి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా ఒక జీవోని, అదే జీవో నెంబర్ MS 205ని కొత్తగా జీవోని ఇవ్వడం జరిగింది. ఈ జీవో యొక్క ఉద్దేశం ఏమంటే మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన వాళ్ళు కానీ, సెక్రటరీలు కానీ, మన వార్డు వాలంటీర్లు కానీ, వీళ్ళందరి చేత మనకి ఈ మధ్యకాలంలో ఈ 2-3 months మధ్యకాలంలో రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రైస్ కార్డ్ అనేది ఎలా ఇచ్చారంటే 6 step వెరిఫికేషన్, 6 పద్ధతుల్లో వెరిఫికేషన్ చేసి నీ యొక్క ఇన్కమ్ సంబంధించి, నీ ఆస్తులు సంబంధించి ప్రభుత్వం అన్ని డేటాని సేకరించి అన్ని దాంట్లో కానీ నువ్వు ఎలిజిబుల్ క్రైటీరియాలో ఉండి నువ్వు బిలో పవర్టీ లైన్లో కానీ ఉంటే నీకు ఈ రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, ఫస్ట్ పాయింట్ 6 step వ్యాలిడేషన్ మే బీ కన్సిడర్ ఫర్ ద సెలెక్టింగ్ ఆఫ్ ద బెనిఫిషియరీ వితౌట్ ఇన్సెట్టింగ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ 6 పద్ధతుల్లో అనుసరించి నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రైస్ కార్డు కానీ ఇచ్చినుంటే దాన్నే ఇన్కమ్ సర్టిఫికేట్ కింద కూడా కన్సిడర్ చేయాలి. రెండోది, ఒకసారి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తహసీల్దార్ కార్యాలయం అంటే తహసీల్దార్ అంటే MRO ఆఫీస్ నుంచి కానీ పొంది ఉంటే
ఆ తహసీల్దార్ ఆఫీస్ నుంచి పొందిన ఇన్కమ్ సర్టిఫికేటు 4 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒకసారి మీరు తీసుకుంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈరోజు తీసుకున్నా కూడా ఈ సర్టిఫికేటు 4 సంవత్సరాల వరకు వర్తింపజేస్తుంది. దీన్ని సపోర్ట్ చేస్తూనే, అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్, దీన్ని సపోర్ట్ చేస్తూ CCLA అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. ఓకే, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ని స్కాలర్షిప్ కోసం కానీ, బెనిఫిషియరీ సర్టిఫికేట్లు కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, ఏదన్నా SC/ST మైనారిటీ BC లోన్లకు సంబంధించింది కానీ, ఈ కాపు లోన్లు, SC/ST లోన్స్ కానీ, ఎక్కడైనా బ్యాంక్స్లో ఇవ్వాలన్నా, స్కూల్లో సబ్మిట్ చేయాలన్నా, ఇలాంటి చోటకంతా ఒకసారి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే దానినే మీరు 4 సంవత్సరాలు వాడుకోవచ్చు అని చెప్తుంది. మీరు ఒరిజినల్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయనవసరం లేదు. ఎక్కడైనా మీరు ఒరిజినల్ చూపిస్తే చాలు, అప్పటికప్పుడే అంత స్పాట్ వ్యాలిడేషన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ స్పాట్ వెరిఫికేషన్ అండ్ రికార్డింగ్, అంటే అక్కడికక్కడికే స్పాట్ వెరిఫికేషన్ చేసుకొని అప్పటికప్పుడే మీకు ఇచ్చేయాలి. మీరు ఎక్కడ కూడా ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి వీలు లేదు. గవర్నమెంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒకసారి మాత్రమే తీసుకొని ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు 4 సంవత్సరాలు వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఏమో రెన్యూవల్ చేయడం ఏం అవసరం లేదు. ఆ ఇన్కమ్ సర్టిఫికేటే మీకు 4 years యూస్ అవుతుంది. ఆ 4 years తర్వాత మీకు ఉపయోగించుకోవచ్చు. అంతే అంటే సార్ మేము ఇంత ఒక నెల ముందే తీసుకున్నాము, మేము ఒక 3 years 1 year బిఫోర్ తీసుకున్నామంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 4 years వరకు వ్యాలిడిటీ ఉంది. మీరు దాన్నే చూపించుకోవచ్చు. మళ్ళీ కొత్తగా మీరు ఏం తీసుకోని అవసరం లేదు. ఓకేనా. దీంట్లోకి వచ్చి గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని తనీగా రైస్ కార్డు ఉన్న వాళ్ళకి తనీగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారా అని చెప్పరు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్కాలర్షిప్ ఫర్ ఎనీ అదర్ స్కీమ్స్, అదే అండి, బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకసారి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఆ రైస్ కార్డు చూపించి, ఆ రైస్ కార్డ్ అంటే BPL అంటే ఏమి, అన్ని స్కీమ్ అంటే అన్ని పరాలుగా సైట్లు కానీ, ల్యాండ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ అధిగమించి అక్కడ ఎక్కడా లేదు కాబట్టి వారు నిరుపేదని గుర్తించి ప్రభుత్వం రైస్ కార్డుని ఇస్తుంది. మళ్ళీ నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ అడగడం వ్యర్థం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసింది, రైస్ కార్డు చూపిస్తాడు, ఒకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేయి. దాన్నే అతను అన్ని స్కీమ్స్కి ఎక్కడెక్కడ వాడాలో అన్ని చోట్ల వాడుకుంటాడు. దాన్ని మీరు ఒరిజినల్ తీసుకోని అవసరం లేదు. ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. దాన్నే పర్మనెంట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా. 4 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఏంది ఇదివరలో ఇంతకుముందు తీసుకొని ఉంటాయి. No department shall retain the original certificate. The original certificate shall be retained immediately after spot verification. అంటే ఏమి, మీకు ఒరిజినల్ చూపించుకుని వెంటనే స్పాట్లో చూసి వెంటనే ఇచ్చేయాలి. ఈ వ్యాలిడిటీ ఆఫ్ ద ఇన్కమ్ సర్టిఫికేట్ షుల్ బి ద పీరియడ్ ఆఫ్ 4 years. నో బ్యాంక్ షెల్ బి ఇన్కమ్ సర్టిఫికేట్ విల్ బి మీరు క్రాప్ లోన్లకు సంబంధించి, ల్యాండ్ సంబంధించిన దేనికి సంబంధించినా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అడగరు. అడిగిన అక్కడ మీ ఒరిజినల్ ఉంటే ఒకసారి చూపించి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఒక జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ పొందలేకపోతే ఫస్ట్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి, అనెక్సర్ టు ద ప్రొసీజర్, కొత్త ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది చదువుతాను చూడండి. 10 రూపాయల స్టాంప్, అంటే ఇది 3 కాపీస్ ఉంటుంది. ఒక కాపీ వచ్చి 10 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద నాకు ఎటువంటి ఆస్తులు లేవు, ఏమీ లేవు అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది డిక్లరేషన్ ఫామ్, ఫస్ట్ పేపర్ ఇది. చూడండి, ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది. దీంట్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి మీకు ఏం ఆస్తులు లేవు, మీకు ఆదాయం, మీకు వార్షిక ఆదాయం ఎంత ఉందన్న దాని విషయాన్ని తెలియపరిచి 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ మ్యాటర్ని టైప్ చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది సేమ్ ఇదే మ్యాటర్ని 3 కాపీస్ ఇస్తారు. ఒక కాపీ వచ్చి 10 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇచ్చి డిక్లరేషను, రెండో కాపీ వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్కి, అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారనుకో తహసీల్దార్ ఆఫీస్లో, వెరిఫికేషన్కి వచ్చి ఓకే అని మీది సంతకాలు వేసుకొని చుట్టుపక్కల వెరిఫికేషన్ చేసుకుని వెళ్తారు. మూడో కాపీ మీకు తహసీల్దార్ సీల్ వేసి ఇస్తారు, అది ఒరిజినల్ కాపీ అవుతారు. మొత్తం మీ దగ్గర 3 జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేయాలి. ఈ కాపీ నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను. ఆ వాట్సాప్ లింక్లోకి మీరు జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ లింక్లో నేను ఈ జీవో కాపీ ప్లస్ ఈ యొక్క ఫామ్ని పెట్టడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి తీసుకొని మీరు ఇదివరలో ఇన్కమ్ సర్టిఫికేట్ పొందకపోయి ఉంటే ఈ ఫార్మేట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని మీరు మీ యొక్క బెనిఫిట్కి సంబంధించిన
పథకాలు ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇలాంటి దానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను జీవోలో ఉన్న విషయాన్నే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జీవో కూడా డౌన్లోడ్ చేసుకొని, లేదా మీరు కింద ఇచ్చిన వాట్సాప్ లింక్లోకి వచ్చి ఈ జీవోని డౌన్లోడ్ చేసుకొని చూసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ కాంటాక్ట్స్లోకి షేర్ చేసి 10 మందికి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.